పశువులు పక్షులు అన్నీ కూడా ఇగో ఈ విశ్వంలో నుంచే గాడ్ సృష్టించాడు. సృష్టిస్తున్నాడు మనుషుల్ని. ఇగో పశువు చదివా కదా, పురుషము పశువు వీటన్నిటిని సృష్టించామాట. అర్థమైందా? సో దాని అర్థం నేను స్వరూపంలో కృష్ణుడు చెప్పాడా, అదే ఇది. అర్థమైందా? పురుషత్వం అంటారు దాన్ని. తేన దేవ అయజంత సాధ్య ఋషయశ్చే తస్మా అజ్ఞాత్ త్వహుతః సమృతః వృషదాజ్యం యజ్ఞోపవీతం సమర్పయామి. పర్లేదు పర్లేదు. పెద్దవాడు ఎవరు? వినాయకుడు కదా. సో వినాయకుడికి ఈ గణాధిపతి అంటారు. అందుకే అర్థమైందా? అంటే ఏదైనా పని చేసుకుంటూ అడ్డు వచ్చింది అంటే సో ఆ అడ్డుని అతను తొలగిస్తాడు పూజిస్తే. అర్థమైందా? సో అలాంటి వాడు కావాలని కోరుకున్నాడు దేవుడు. అప్పుడు ఆయన గణాలన్నింటికి అధిపతిగా వినాయకుడిని శివుడు అపాయింట్ చేశాడు. ఓకే.